राम राम दोस्तों మొన్నటిదాకా ఎలక్షన్ల మొన్న నిన్న చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ సార్ ఏమో ఏమంటారు అది రక్షణ శాఖ ఇచ్చారు సార్కి అయితే అది ఆంధ్రాది అయితే మొత్తం అందరి దృష్టి అటే ఉండే మొత్తం అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తం అందరూ స్కూళ్ళ మీద పడ్డారు నిన్నటి నుంచి స్కూళ్ళు చాలా అయినాయి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి అయితే మనం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గాయత్రి నగర్ వెళ్ళేటప్పుడు కమాన్ దగ్గర ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ పేరు ఏంటంటే హోలీ మేరీ మాతా స్కూల్ ఈ స్కూల్ ఏంటంటే చాలా ప్రాముఖ్యంగా ఉంది ఎందుకంటే చిన్న స్ట్రెంత్తోని స్టార్ట్ అయ్యి ఈరోజు మంచిగా ఒక రన్ అవుతున్న స్కూల్ అయితే ఈ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు అయితే ప్రిన్సిపల్ సార్ గారు మనతో ఉన్నారు ఆ సార్తో అడిగి తెలుసుకుందాం రామ్ రామ్ బాబు ఎట్లా బాబు ఏంది ఏం కదా అసలు ఇక్కడ స్కూలే నడది ఈ బిల్డింగే అసలు దీంట్లో ఉన్న చాలా మంది వచ్చేసి చాలా మంది వెళ్ళిపోయారు అంటే మీరు ఎట్లా సెట్ అయ్యేది ఇక్కడ ఏంది ఏం కదా సో మొట్టమొదటిగా మా కోటగల్లి మా పేరెంట్స్కి నా యొక్క ధన్యవాదములు సో మీ ఆదరణ మీ ప్రోత్సాహం వల్లనే మేము ఇక్కడ ఈ స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము సో ఇక్కడ ఈ బిల్డింగ్లో ఇంతకుముందు సరస్వతి జూనియర్ కాలేజ్ ఉండేది అండ్ శాంకరి కాలేజ్ ఉండేది సో మేము ఇక్కడ 2016లో ఈ బిల్డింగ్లో షిఫ్ట్ అయ్యాము అక్కడ నుంచి సక్సెస్ఫుల్గానే రన్ చేస్తున్నాం సార్ అదే సార్ వాళ్ళకి సాధ్యం కాలేదు మీకు ఎందుకు సాధ్యమైంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ స్కూల్ వెళ్తుంది బుజ్జి అంటే మన స్కూల్ పేరే అని చెప్తారు ఎందుకు అంత ప్రియారిటీ ఏంది ఇక్కడ ఏమేమో స్పెషల్గా నేర్పిస్తున్నారు పిల్లలకి సో మొట్టమొదటిగా ఇక్కడ పేరెంట్స్ మిడిల్ క్లాస్ దృష్టిలో ఉంచుకొని మా ఫీ స్ట్రక్చర్ ఎప్పుడు ఉంటుంది సో మాది ఎప్పుడు పేరెంట్స్ ఫ్రెండ్లీ స్కూల్ అండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి అబాకస్ క్లాసెస్ ఉన్నాయి కానీ అన్నీ కూడా చాలా రీజనబుల్ ఫీజులోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో మా తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసు అందుకే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ విజయవంతంగా మన స్కూల్ మీరు అన్నట్టు ఎంతో గొప్ప పేరు లేకున్నా కానీ ఎంతో కొంత మంచి పేరు ఉంది గొప్ప పేరుగా సార్ చెప్తే హోలీ మేరీ స్కూల్ ఇలా చదువుతున్నా అని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు వాళ్ళు టాకింగ్ కూడా చాలా బాగుంది ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కూడా చాలా మారింది స్కూల్ మేము వేరే స్కూల్లో వేసి చూసాము కానీ ఈ స్కూల్లో అంటే ఏంటంటే టీచర్స్ కానీ వాళ్ళ ఏదైతే తీసుకునే ఇంట్రెస్ట్ చాలా బాగుందని చెప్పేసి పేరెంట్సే చెప్తున్నారు అయితే దాని మీద మీ అభిప్రాయం సో మొట్టమొదటిగా అండి మేనేజ్మెంట్ పరంగా మేము చాలా కమిట్మెంట్తో ఉంటాము ఎందుకంటే నేను ఒక లీడర్ లాగా మా టీచర్స్ని నేను వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని సో వాళ్ళని గైడ్ చేస్తూ సో మా స్టాఫ్ కూడా చాలా అందరూ వెల్ క్వాలిఫైడ్ అండి సో నెక్స్ట్ వాళ్ళు డెడికేషన్తో వర్క్ చేస్తారు ఇది మా స్కూలు వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకుంటారు ఈ పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో ఉంది సో ఇది మా ప్రైమ్ మోటో అదండి ఓకేనా అంటే ఇప్పుడు నర్సరీ ఉన్నాను వాళ్ళకి ఎంత ఉంటుంది ఫీజు సో చాలా రీజనబుల్ ఫీ అండి నర్సరీ ఫీజు మా దగ్గర పర్ యానం ఇయర్లీ ఫీజ్ 7,500 అండి ఇంకా ఇప్పుడు ఎన్నో క్లాస్ వరకు ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం 10th వరకు ఉందండి 10th వరకు వెళ్ళిపోయారా సార్ 7th అనుకున్నా సార్ 10th వరకు వెళ్ళిపోయారా ఈసారి 10th మన రిజల్ట్ ఎంత మొన్న 9.7 వచ్చినాయి హైయెస్ట్ అండ్ 9.5 9.3 9.2 9.1 9 సో అందరూ 100% పాస్
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి సార్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అంటే ఏమన్నా మీరు కొట్టడం చేయడం లాంటివి చేస్తే ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? పేరెంట్స్ అర్థం చేసుకుంటారు. సో మొట్టమొదటిగా వాళ్ళు అనేది ఏంటంటే క్రమశిక్షణ. సో క్రమశిక్షణకి వాళ్ళు కూడా ఆ విషయంలో మాత్రం పేరెంట్స్ అన్ని విధాలుగా మాత్రం కోఆపరేట్ చేస్తారండి. సో వాళ్ళు దండించినా కానీ మా సారు అంటే మమ్మల్ని నన్ను కూడా మా సార్ అనుకుంటారు వాళ్ళు. మా కిరణ్ సార్ నేను కొట్టారంటే ఇదే తప్పు ఉంది. సో వాళ్ళు దానికి ఆ విధంగా ఏ విధంగా ఐ మీన్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మేము పనిష్మెంట్ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా ఎందుకంటే ఒక డాక్టర్ ఎలాగైతే ఒక ట్రీట్మెంట్ ఇస్తారో ఒక జబ్బుకి సార్, సో ఒక పిల్లోడికి క్రమశిక్షణ తప్పినప్పుడు ఎంతో కొద్దిగా దండన ఉండాలి. సో ఆ దండని మా పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఏ విధంగా అబ్జెక్షన్ ఉండదండి. బస్ సౌకర్యం ఉందా సార్? బస్సు సౌకర్యం లేదు సార్. బస్సు లేదు, హాస్టల్ లేదు. మా పేరెంట్సే పిల్లల్ని డ్రాప్ చేస్తారు, తీసుకెళ్తారు. లాస్ట్ ముచ్చట పేరెంట్స్కి చెప్పే సందేశం ఏంటి? సో ఒక పిల్లోడి భవిష్యత్తు ఇది విద్యాపరంగా మంచి భవిష్యత్తు ఉండాలంటే అండి, ఫస్ట్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. సో పేరెంట్స్, టీచర్ అండ్ స్టూడెంట్, ఈ ట్రయాంగిల్, ఈ ముగ్గురు కలిసి సమిష్టిగా కృషి చేస్తే ప్రతి చిన్నారికి బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందండి. సో మా దగ్గర లాస్ట్ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్, ఈ ఇయర్ కాదండి 2023 10th పాస్ అయిన అమ్మాయి ఇంటర్లో బైపీసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది సార్. సో ఈ విధంగా అంటే దానికి పునాది మా దగ్గర పడినందుకు, ఆ పాపకి అంత మంచి ర్యాంక్ వచ్చినందుకు, ఆ పునాది మా పాఠశాలలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సో ఇది ఒక చిన్న కొస మేరకు అనమాట, చిన్న ఐ మీన్ ఎగ్జాంపుల్ అండి. అంటే మీ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది స్టార్ట్ అయినప్పుడు మా అరౌండ్ 50 సార్. ఇప్పుడు 400 వరకు ఉన్నారు. హోలీ మేరీ మాతా స్కూల్, కరెస్పాండెంట్ కిరణ్ కుమార్ MA B.Ed అండి. చాలా మంది అంటుంటారు వాస్తు మంచి లేదు, అది మంచి లేదు, నా సంస్థ నడుస్తలేదు, నీ సంస్థ నడుస్తలేదని. కానీ సార్ వచ్చిండు ఒకటి ఏదైతే హృదయంతో చేస్తామో మనం పని, ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా సారే నేను ప్రిన్సిపల్గా కాకుండా టీచర్స్ మీద కూడా మొత్తం వాళ్ళకి బాధ్యత అప్పగించేసి అందరికీ సరి సమానంగా చూస్తూ ఈరోజు అంటే ఒక 50 మంది ఉన్న పిల్లల నుంచి ఒక 400 పిల్లల్ని చేసిందంటే సార్ గొప్పతనం. అదిగాక ఇవాళ కోటగల్లీలో మారుమోగుతున్న స్కూల్ ఏదైనా ఉందంటే అది హోలీ మేరీ మాతా స్కూల్. ఖచ్చితంగా వచ్చేసి విజిట్ చేయండి. మీకు ఇక్కడ కింద అటు ఇటు కనబడచ్చు, కానీ పైకి వెళ్తే మాత్రం మీకు చాలా బాగా క్లాసెస్ ఉంటాయి. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మీ పిల్లల్ని కూడా ఇక్కడ చేర్పించి ఉజ్వల భవిష్యత్తు గురించి పాటుపడండి. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.